మరి మండపేట వాస్తవ్యులు కామేశ్వరరావు గారి యొక్క కుమార్తె ఆయన వీళ్ళ కుమారిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనండి? దేవుని నామానికి స్తోత్రం. మరి పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులకు ఇష్టమైంది. అదేవిధంగా పెళ్లి కుమార్తె అర్పించుకోవడం మనం కనుక్కుందాం. కాకినాడ వాస్తవ్యులు మొగల్తూరి వీరబ్రహ్మం గారి యొక్క కుమారుడు మొగల్తూరి సతీష్ను మీ ఇంటి అల్లుడిగా చేసుకోవడం మనకి ఇష్టమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది, ఇది వర్గాలు వారికి ఇష్టమైన. అదేవిధంగా పెళ్లి కుమారుని కూడా పెళ్లి కుమార్తెను కూడా మనం కనుక్కుందాం. సతీష్, మీ ఎదుట ఉంచుకున్నటువంటి కుమారిని ఈ యొక్క పెళ్లి భార్యగా చేసుకోవడానికి ఇష్టమేనా? ఇష్టమే. పెద్దల బలవంతం ఏమీ లేదు, పూర్తిగా ఇష్టమే. ఇస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం. కుమారి, మీ ఎదుట మరి నీకు భర్తగా కాబోతున్నటువంటి సతీష్ను నీ పెళ్లి భర్తగా చేసుకోవడం మీకు పూర్తిగా ఇష్టమైనా, లేకపోతే తల్లిదండ్రులు బలవంతం మీద ఏమైనా మీరు ఒప్పుకున్నారా? ప్రయత్నాలు ఇరువురికి కూడా మరి పూర్తిగా ఇష్టమైంది కనుక దేవుడి దినాల వీరిని జతపరుస్తూ ఉన్నారు. ఈ సమయంలో పెళ్లి కుమార్తె యొక్క కుడి చేయి తీసుకుని అబ్బాయి యొక్క కుడి చేతిలో అలాగే గట్టిగా పట్టుకొని మీరు చెప్తుగా కూర్చోబెట్టండి. అలానే పట్టుకోండి. పాపు వైపు చూస్తూ ఒకసారి మా ఒకరి వైపు ఒకరు చూడండి. ఈ సమయంలో మరి వివాహ సంబంధమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. ఇరువురు కూడా మరి దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేయబోతూ ఉన్నారు కనుక ఈ ప్రమాణాలకు మీరు కట్టుబడి జీవితకాలంలో జీవించవలసిన వారే ఉన్నారు. సతీష్ అని నేను కుమారి అని నేను ప్రేమిస్తున్నాను. ఇది మొదలుకొని మన దాంపత్య జీవితంలో ఎటువంటి శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు వచ్చిన వేరెవ్వరిని ఆశింపక నీతోనే కాపురం చేయుదునని యేసుక్రీస్తు నామములో ప్రమాణము చేస్తున్నాను. ఇట్టి ప్రమాణము చేయుటచే కుమారి అని నిన్ను నా పెళ్లి భార్యగా అంగీకరిస్తున్నాను. అంగీకరించుము. అబ్బాయి కళల్లోకి చూస్తూ చెప్తాను. కుమారి అని నేను సతీష్ అని మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇది మొదలుకొని మన దాంపత్య జీవితంలో ఎటువంటి శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా వేరెవ్వరిని ఆశింపక ప్రార్థనాపూర్వకంగా మీతోనే కలిసి జీవిస్తానని యేసుక్రీస్తు నామములో ప్రమాణము చేయించున్నాను. అబ్బాయి వంట చూస్తూ చెప్పాలి.
ఇట్టి ప్రమాణము చేయటచే సతీష్ అని మిమ్మను నా పెండ్లి భర్తగా అంగీకరిస్తున్నాను, అంగీకరించము. అందుకు చెప్పలు కొడుకు ఒకసారి దేవుని నామాలు చెబుతాం. వారు ఇరువురు కూడా చక్కగా దేవుని యొక్క ప్రమాణం తీసుకున్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, కృపగలిగిన దేవానికి వందనాలు. పెండ్లి కుమారుడిగా సతీష్ను, పెండ్లి కుమార్తెగా కుమారిను మీరు జతపరుస్తున్నారు నాయన. ఇరువురు చేసిన ప్రమాణాలు బట్టి వందనాలు. జీవితకాలం అంతయు ప్రమాణాలకు లోబడి ప్రభా నీలో ఐక్యతగా ముందు కొనసాగడానికి సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పెళ్లి కుమారుడు మరి పెళ్లి కుమార్తె యొక్క ముసుగు తొలగిస్తారు. సతీష్ మరి పెళ్లి చూపులో చూసిన అమ్మాయి ఈ అమ్మాయినా ఓకే సారీ అందరూ చేపలు పడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. వివాహ సంబంధమైనటువంటి వస్తువులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని అందచేయండి. ఉంగరాలు కానివ్వండి, మరి సూత్రం కానివ్వండి. మీరు వివాహం కోసం మీద సిద్ధపరచుకున్నారు. ఆ వస్తువులు ఈ సమయంలో అందజేసినట్లయితే ఈ సమయంలో వివాహ వస్తువుల కోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలన తండ్రి, నాయనా మీకే వందనాలు స్తుతులు ప్రభువా. దినము నైనా మీరిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత నేను పేతురును అలాగే పిస్కులను ఇద్దరిని జతపరచడానికి ఇప్పటి వరకు నేను నీ హెచ్చరికలతో నింపబడి నేను చివరి సమయంలో నేను నా తండ్రి సిద్ధపరిచినటువంటి తాడుబొట్టు ఉంగరములను నేను మారుస్తూ ఉండగా అలాగే తాడుబొట్టు కడుతూ ఉండగా నీ కృప మీ సన్నిధి బిడలకు ఉంచండి తండ్రి. నేను బిడల మీద నీ హస్తం ఉంచండి. ఎక్కడ అలరాత్మ దుష్టాత్మ నేను జీవిత కాలం అంతయు లేకుండా నీ కృపలో బలపడేటట్టుగా నేను ఈ బిడ్డ నేను ఈ తాడు కడుతూ ఉండగా నేను నీ ఆశీర్వాదము బిడ్డల మీద ఉంచేటట్టుగా నీ కృప మీ సన్నిధాన్ని గ్రహించమని ఇచ్చిన ఈ సమాధానాన్ని బట్టి నేను మీకే స్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత చెల్లించేటట్టుగా సహాయం చేయమని యేసు క్రీస్తు నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు మంగళసూత్ర ధారణ చేస్తారు.
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో పెండ్లి కుమారుడుగా ఉన్నటువంటి సతీష్, పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి కుమారికి మంగళసూత్ర ధారణ చేస్తా ఉన్నారు. ఈ మాట చెప్తూ ప్రైజ్ ది లార్డ్. వివాహ సంబంధమైన ప్రేమకు నిత్య నిబంధనకు ఇంకా గుర్తుగా ఈ మంగళసూత్రాన్ని ఈ మంగళసూత్రాన్ని కుమారి నీకు నీకు ధరింపచేయించే నిన్ను నా పెళ్లి భార్యగా అంగీకరిస్తున్నాను. అంగీకరించు. పెళ్లి కుమారుడిగా ఉన్నటువంటి సతీష్ పెళ్లి కుమార్తెకు మంగళసూత్ర ధారణ చేసి ఉన్నారు. వివాహ సంబంధమైన ప్రేమకు నీతి నిబంధనకు గుర్తుగా ఈ ఉంగరమును సతీషను మీకు ధరింపచేయుచే నా పెండ్లి భర్తగా అంగీకరించు.
సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మరి పూల దాంట్లో మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇందాక అడిగాం మరి అమ్మాయి అంటే ఇష్టమేనా అని అడిగినప్పుడు అమ్మాయి చెప్పింది ఇష్టమే పాస్టర్ గారు. అబ్బాయిని అడిగినప్పుడు కూడా చెప్పారు ఇష్టమేనండి. మరి ఈ సమయంలో ఇందాక మీరు మాటల్లో చెప్పింది చేతల్లో ఎవరికి ఎంత ఎక్కువ ఇష్టమో నేను రెడీ స్టడీ 1 2 3 అంటాను. ఎక్కువ ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు మొదటి దాంట్లో అయ్యారు. మీకు టెన్షన్ రెడీ సతీష్ కుమారి స్టడీ 1 2 3 చప్పలు పడుతుంది. ఎవరు నా మనసు తెలుస్తాం. మరి సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మరి వివాహ కార్యక్రమంలో మరి వధువరులుగా మరి జతపరచబడి ఉన్నారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో మనం వెళ్దాం. మరి పెండ్లి కుమారుడు తరపు నుంచి ఒకళ్ళు పెండ్లి కుమార్తె తరపు నుంచి ఒకళ్ళు సాక్షి సంతకాలు పెట్టడానికి మాకు అనుకూలంగా ఉండాలి. ఆర్కెస్ట్రా వారు పాట పాడుతుండగా రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో మనం వెళ్దాం. పెళ్లి కుమార్తెకు మరి పెళ్లి కుమారుని యొక్క ఆడపడుచు చుట్లు పెడతా ఉన్నారు. ఒకసారి కూర్చున్నట్టుగా చుట్లు పెడతారు. రిజిస్ట్రేషన్లో మనం కొద్ది క్లోజ్ దగ్గర కొనండి.